పాడేరు నియోజకవర్గంలో జీకే వీధి మండలంలో నీరు తోటపాలెం అన్న గ్రామంలో ఉన్నాం. పేరు గుర్తుపెట్టుకోండి, నీరు తోటపాలెం. ఇప్పటి వరకు ఈ గ్రామంలో మేము సంచరించాం కదా, ఈ గ్రామమే నా జీవితంలో నా భూతో నా భవిష్యత్ అనమాట. ఎప్పుడు ఇలాంటి గ్రామం చూడలేదు. అట్లాంటి మహాభివృద్ధి ఉన్నటువంటి గ్రామం ఏం అభివృద్ధి అన్నది నేను క్లియర్ గా చెప్తాను. ఇప్పుడైతే మనం ఒక బావి దగ్గర ఉన్నాం, వీళ్ళు ఊట అంటారు దీన్ని. అసలు ఇక్కడ ఎందుకు ఉన్నాం, దీని పరిస్థితి ఏంటి అన్ని కూడా క్లియర్ గా ఈ గ్రామస్తులతో మనం మాట్లాడదాం. గ్రామస్తులందరూ ఇది నా చుట్టూ ఉన్నారు, మీరు చూడొచ్చు అందరినీ కూడా. సరే, విషయానికి వస్తే నీళ్లు మీ గ్రామానికి ఎక్కడి నుంచి వస్తాయి? మీ గ్రామంలో నీళ్లు లేవా? లేదు సార్. ట్యాపులు లేవా? ట్యాపులు మరి ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఇక్కడ నీరు తోటపాలెం గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయన్నా? 77. అంటే 80, సుమారుగా 80 కుటుంబాలు ఉన్నాయి. అంటే అటు ఇటుగా ఒక 200 వ్యక్తులు ఉంటారు. 200 జనాభా, 310 జనాభా, 310 మంది ఉన్నటువంటి 80 కుటుంబాలు ఉన్నటువంటి నీరు తోటపాలెం అన్నటువంటి గ్రామంలో నీరు లేదు. ఇది విషయం. నీళ్లు లేవు. ప్రభుత్వానికి సిగ్గుందా? నాయకులకు సిగ్గుందా? ఓట్లు వేయించుకునే వాళ్ళకి సిగ్గుందా? మీరు మనుషులేనా? వీళ్ళవి బ్రతుకులు కాదా అని అడుగుతున్నా. మీరు మాత్రమే బ్రతుకులా? మీరు మాత్రమే మనుషులా? వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు కనిపిస్తున్న వాళ్ళు మనుషులు కాదా? ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ప్రభుత్వానికి సిగ్గొచ్చి తలదించుకొని ఇక్కడ నీళ్లు వసతి ఏర్పాటు చేసే వరకు. ఇక్కడ ఈ బావి దగ్గరకు వచ్చి ఈ గ్రామం నుంచి ఎత్తులో ఊరుంది, డౌన్ లో ఈ బావి ఉంది. అంటే సుమారుగా 1.5-2 కిలోమీటర్ల దూరంలో ఈ బావి ఉంటే ఇక్కడ నుంచి నీరు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అమ్మా, ఎప్పటి నుంచి ఈ బావి ఉంది ఇక్కడ? ఎప్పటి నుంచి ఉంది సార్? ఇప్పుడు 1997 అనుకుంటాం. 97వ సంవత్సరం నుంచి ఇక్కడ బావి ఉంది. మరి మీరు నీళ్లు కావాలని చెప్పి, సార్ మేము నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం అని ప్రభుత్వాన్ని ఎప్పుడు, అధికారులని ప్రభుత్వాన్ని ఎప్పుడు సంప్రదించలేదా? సంప్రదించారు. మరి ఏమైంది? ఎందుకు నీళ్లు రాలేదు మీ ఊరికి? ఎందుకు నీళ్లు తీసుకురాలేదు? ప్రతి ఒక్కరు ఇస్తామని చెప్పేవాళ్ళు. మాట్లాడండి. అయితే ఏం చేశారండి, ఇప్పుడు ఇక్కడ ఈ బావి కొద్దిగా బాగు చేసి టాపులు మట్టుకు ఇచ్చారండి. గ్రామంలో ట్యాపులు ఇచ్చారు. వాటర్ లేదు. ఓకే ఓకే ఓకే. వాటర్ ఏం లేదు, ట్యాపులు మాత్రం పెట్టారు. అంటే ఎవడన్నా ఇప్పుడు నాలాంటి వాడు వచ్చినప్పుడు చూసి ఆ నీళ్లు ఉన్నాయిలే ఊర్లో అని అనుకోవడానికి, అంతే తప్ప ట్యాపుల నుంచి నీళ్లు అయితే రావు. వర్షాకాలంలో కూడా రావా? వర్షాకాలం అంటే ఇది మొత్తం మోసుకొని తాగాలి. మొత్తానికి మీరు ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా నీళ్ళకి మీకు ఇది ఒక్కటే వస్తుంది. ఇది తప్ప వేరే అవకాశం లేదు. ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకెళ్తారు. మరి వర్షాలు పడినప్పుడు నీరు బురదగా అవుతుంది కదా, అవే వాడుకుంటారు. చూసారా, గ్రామాల అభివృద్ధి అని మాట్లాడే ప్రతి ఒక్కడికి నేను అడుగుతున్నాను, పట్టణాలకి, రాష్ట్రానికి, దేశం అభివృద్ధి కావడానికి గ్రామాలు వెన్నెముక లాంటివి. పట్టణాల అభివృద్ధికి గ్రామాలు వెన్నెముక లాంటివి. గ్రామంలో అభివృద్ధి మీకు కనబడుతుందా? కనీసం బండి కొనుక్కుంటే పెట్టుకోవడానికి రోడ్లు లేవు. ఇంటింటి దగ్గర ఇప్పుడు చూసారు కదా, ఎక్కడో కొండల్లో లోయలో తిరుగుతున్నట్టుంది. మనం తిరిగింది కొండల్లో లోయలో కాదు, ఊళ్ళో తిరిగాం. అసలు నడవటానికి కూడా పరిస్థితి లేదు, రోడ్లు లేవు, ఏమి లేవు. సరే, అవన్నీ వదిలిపెడితే తాగటానికి నీళ్లు లేవు. వీళ్ళు చెప్తున్నారు వర్షాకాలంలో ఈ నీరు, ఈ ఉన్న ఒకే ఒక సోర్స్, వాటర్ సోర్స్ ఏదైతే ఈ బావి ఉందో, ఈ నీరంతా కూడా బురదగా అవుతుందట. పాపం వీళ్ళు ఏం చేసేది లేక, మరి గొంతు ఎండిపోతే తడి ఉండాలి కదా, దాహం తీర్చుకోవాలి కదా, వంటకి తాగటానికి నీళ్లు కావాలి కదా. ఈ బావిలో నీళ్లే, ఆ బురద అయిపోయిన నీటిని తీసుకెళ్లి వాడుకుంటున్నారు. దీనివల్ల ఎన్ని నష్టాలు తెలుసా? వీళ్ళ ఆరోగ్యాలు, ఎదగాల్సినటువంటి బిడ్డలు, రేపటి భవిష్యత్ తరాలు, వాళ్ళ ఆరోగ్యాలు ఏమైపోతాయి? వృద్ధుల ఆరోగ్యాలు ఏమైపోతాయి? అసలు ఇక్కడ మనుషులు ఉన్నారని ఎవరైనా గుర్తిస్తున్నారా? నేను ఒకటి అడుగుతున్నానన్న ఊర్లో వాళ్ళందరినీ, మీరు ఓట్లు వేస్తారు కదా, మరి ఓట్లేమో వేస్తున్నారు వీళ్ళు, ఓట్లేమో వేయించుకున్నారు. మరి ఏమైపోయారు నాయకులు? ఓట్లు వేయించుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? అసలు మీరు కనీసం ఏ రోజన్నా ఇక్కడికి వచ్చాడు ఎమ్మెల్యే? ఎవరన్నా పట్టించుకుంటున్నారా? ఇక్కడ నీళ్లు తెస్తామని మాట ఎవరిని ఇచ్చారా? ఓటు వేసేంత వరకే రోడ్డుకి వెళ్ళిపోవడం, ఇటు వెళ్ళిపోతారు తప్ప ఊర్లో ఏం కావాలంటే చూడరు. ఇదండి పరిస్థితి నీరు తోటపాలెంలో, పాడేరు నియోజకవర్గం జీకే వీధి మండలంలో నీరు తోటపాలెంలో నీరు లేదు, రోడ్లు లేవు. ఇంకా ఏంటి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటన్నా? ఈ గ్రామంలో తలాలు కూడా లేవండి, ఇల్లు లేవు, అన్ని గుడిసెలే. 100కి 70 గుడిసెలు ఉన్నాయి. రోడ్లు లేవు, నీరు లేవు, తాగడానికి ఇల్లు లేవు. ఇంకా ప్రభుత్వ పథకాలు అందరికి అందుతున్నాయా? సగం మందికి వస్తున్నాయి, సగం మందికి రావటం లేదు. ఇది ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్లే వరకు ఈ సమస్య
ఈ నీరు తోటపాలెంలో నీరు వచ్చే వరకు మీరు ట్యాపులు వేశారు, మరి ట్యాపులు వచ్చి నీళ్ళు రానప్పుడు ట్యాపులు ఎందుకు వేశారు అంటే షోపు టప్ కోసమా ట్యాపులు వేసాం అని, అంటే పై కన్నీళ్ళు దొడటానిక? ఈ రోజు మేము ప్రతి గ్రామంలో తిరుగుతుంటే ఇలాంటి పరిస్థితులు చాలా కనబడుతున్నాయి. కానీ ఈ గ్రామంలో నీరు లేకపోవడం చాలా దయనీయమైనటువంటి స్థితి. ఈ వీడియో ప్రభుత్వం దృష్టికి చేరుస్తారని నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ.